2024 11వ నెల. ఇది వచ్చేసి 7వ తేదీ వచ్చినాము స్లాబ్. ఈరోజు స్లాబ్ ఎత్తున్నాం. దానికోసం పూజా సామాగ్రి తెచ్చుకొని పూజ చేస్తున్నాం నీట్గా. స్లాబ్ అనేది దిగ్విజయంగా జరగాలి, ఏ ఆటంకం జరగకూడదని కోరుకొని ఇష్టదైవాన్ని ఈ విధంగా మొదలు పెడుతున్నాం. 5 తాపీలు వేసినాం నీట్గా. 5 తాపీలు వేసి స్లాబ్ అనేది స్టార్ట్ చేసినాం. ఒక మూట సిమెంటు, 6 ఇసుక, 7 కంకర, తగినన్ని నీళ్ళు వేసుకొని ఈ మిక్చర్లు వేసుకొని నీట్గా కలుపుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. నీట్గా కలుపుకొని ఈ బకెట్లో పైకి తీసుకొని పోతుంది. ఆ బకెట్లోంచి ఆ బండికి వేసుకొని మనం ఎక్కడ వేయాలంటే స్లాబ్ అక్కడ నీట్గా దుబ్బుకొని పోతారు వాళ్ళు. మేము వచ్చేసి స్లాబు బీము రెండు ఒకటేసారి కలుపుకొని వేసుకుంటున్నాం అనమాట. ఇది ఏంటంటే ఒకటేసారి కలుపుకొని వేసుకుంటే ఎక్కడే కానీ బీమ్ పొర్ర స్లాబ్ పొర్ర డివైడ్ కాదు. బీము స్లాబ్ కరుచుకొని దృఢంగా ఉంటాయి. తద్వారా స్లాబ్ కూడా మన్నికి వచ్చేది చాలా బలంగా అండి. దానికోసం ప్రయత్నించినాము. ఈ విధంగా బీము పాయ నీట్గా వేసుకుంటూ పోతున్నాము. ఈ విధంగా వేసుకొని స్లాబ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడే కానీ ఏ ఆటంకం జరగలే. ఈ విధంగా నీట్గా అయిపోయింది. మరోసారి చిన్న విన్నపం, చిన్న సలహా, మనం వైబ్రేటర్ ఉన్నప్పుడు వైబ్రేటర్ పెడితే పర్వాలే. వైబ్రేటర్ లేనప్పుడు ఖచ్చితంగా డబుల్ సారి కట్టె కొట్టుకోవాలన్నమాట. దమ్మస్ అనేది డబల్ సారి కొట్టుకుంటే చిన్న చిన్న బుడుగన్నే పైకి పోతుంది, హెయిర్ బుడుగా నీట్గా వచ్చేది స్లాబ్. ఈ విధంగా నీళ్లు బట్టి నీట్గా ఏర్పాటు చేసినాం. స్లాబ్ అనేది దిగ్విజయంగా జరిగింది ఈ విధంగా.